సార్ ఇప్పుడు కాళేశ్వరం మీద చాలా రూమర్స్ అనుకోవచ్చు, చాలా ప్రాపగండా అనుకోవచ్చు, రకరకాల మనం ఆల్మోస్ట్ ఒక 2018 నుంచి ఇప్పటిదాకా దాదాపు ఒక సుదీర్ఘకాలం పాటు ఆల్మోస్ట్ ఒక 8 సంవత్సరాలు 9 సంవత్సరాల చర్చ నెగిటివ్ ప్రాపగండా. ఆ ప్రాపగండా మొత్తానికి ఈ రిపోర్టు చెక్ పెట్టే అవకాశం ఉంటుందా? కాళేశ్వరానికి క్లీన్ చిట్ ఇచ్చేటువంటి అవకాశాన్ని కనపడుతుంది. అంటే ఇక్కడ పియర్ గుంగింది వాస్తవం. కొన్ని అన్నారం ప్రాజెక్టులో కొన్ని చిన్న చిన్న సీపేజెస్ వచ్చినాయి, బుంగలని నేను అన్నాను, వాస్తవం. ఇవి ఎందుకు జరిగినాయి అనే దాని మీద ఘోష్ గారికి అర్థమయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నా. నేను కూడా చెప్పాను. ఎందుకు అంటే ఏ ప్రాజెక్ట్ అయినా స్టెబిలైజ్ కావడానికి టైం పడుతుంది. ఓకే, ఇప్పుడు కట్టంగానే వెంటనే పర్ఫెక్ట్ ఉండవు. బాల్యారిష్టాలు అంటారు కదా, పిల్లోడు పుడతాడు కొద్దిగా మెకానికల్ డిఫెక్ట్స్ తో పుడతాడు వాడు. అవును, చిన్న చిన్న అవసరాల కోసం డాక్టర్ దగ్గరికి ఏడాది లోపల 20 సార్లు తిరుగుతాం. ఈ ప్రాజెక్టులది కూడా అట్లే ఉంటుంది. అయితే మనకు ఒక రాంగ్ టైంలో ఆ ప్రాజెక్టు ఇనాగ్రేట్ అయింది. అంటే తెలిసి కాదు, తెలియక. ఎందుకంటే కోవిడ్ వస్తుందని ఎవరు కలగలరు. ఈయన తొందరగా ఇవ్వాలనుకున్నాడు. జూన్లో దానికి 21 జూన్ 19లో ఇనాగ్రేట్ చేశాడు. చేసిన తర్వాత వరద ఉధృతి మార్చి ఏప్రిల్ దాకా ఉన్నది. అంటే నీళ్ళను ఆపుకునే పరిస్థితి లేదు. తర్వాత ఏమైంది, మేడిగడ్డ దగ్గర గేట్లు వేశారు. ఆ గేట్లు ఎప్పుడు ఎత్తాల్సి ఉండే, మే నెలలో ఎత్తాలి. ఎత్తి ఏమన్నా బాల్యారిష్టాలు ఉన్నాయా, కరెక్ట్ ఉన్నాయా అని చూసుకోవాలి. కానీ అన్ఫార్చునేట్లీ మార్చి 23 100% లాక్డౌన్ మోడీ గారు ప్రకటించారు. దాన్ని కేసీఆర్ గారు కూడా సమర్థించాల్సి వస్తుంది. దేశం అంతా ఆయన ప్రధాన నిర్ణయం తీసుకున్నాక ఆయన కాదనలేడు. ఎవరి ప్రాణాలు వాళ్ళు అరచేతిలో పెట్టుకున్నారు. మొదటి కోవిడ్ వచ్చినప్పుడు భయపడ్డారు, ప్యానిక్ అయింది. అక్కడ ఎవరు లేరు, కాంట్రాక్టర్ లేడు, ఇంజనీర్ లేరు, ఎవరు లేరు. అక్కడ ఓ వాచ్మెన్ పెట్టిన అంతే. మరి ఏ టైం అయితే ఈ స్టెబిలైజ్ చేయాల్సిన టైం ఉందో పర్యవేక్షణ ఇప్పుడు ఉదాహరణకు కింద రాఫ్ట్ దగ్గర కొన్ని లీకేజెస్ వస్తాయి, కొన్ని సీపేజెస్ వస్తాయి. ఎందుకంటే మొదటి సంవత్సరం కదా, పెద్ద వరద వచ్చింది ఆ సంవత్సరం. మరి దాన్ని అంతా రిపేర్ చేసుకోవడానికి ఉన్న అవకాశం మనకు లేకుండే. ఇంజనీర్లను ఊరికే నిర్లక్ష్యం చేశారు, వీళ్ళ మీద చర్య తీసుకోండి అని విజిలెన్స్ కమిటీ ఇచ్చింది. కానీ దానికి కారణాలు ఏంటి అని చూసినప్పుడు ఇప్పుడు క్రిమినల్ ఇంటెంట్ లేదు. మరి ఎందుకు నిర్లక్ష్యం జరిగిందంటే ఇగో ఈ కారణంగా జరిగింది. కోవిడ్ అనేది 100% లాక్డౌన్. రెండవసారి కూడా మీరు చూడండి, కరెక్ట్గా మార్చి ఏప్రిల్ నెలలనే కోవిడ్ మళ్ళీ ఉధృతంగా వచ్చింది. అప్పుడు కూడా కొద్ది రోజులు లాక్డౌన్ ఉంది, పార్షల్లీ లాక్డౌన్ ఉంది, కొంత కంప్లీట్ లాక్డౌన్ ఉంది. మొదటి కోవిడ్ కంటే సెకండ్ కోవిడ్లో 10 times ఎక్కువ చచ్చిపోయారు. అది చాలా వేరియంట్ ఇంకా భయంకరంగా ఉంది. ఆ టైంలో కూడా అక్కడ ఎవరు లేరు. అంటే మొదటి 2 సంవత్సరాల్లో చేపట్టాల్సిన పనులు ఎవ్వి కూడా చేపట్టలేదు. మే నెలలో మేడిగడ్డ గేట్లు ఎత్తి నీళ్ళను పంపించేసి బుంగలు ఉన్నాయా, ఏం జరుగుతుందని చూసుకోవాల్సిన పరిస్థితి ఉండే. డ్యూ టు కోవిడ్ అది జరగలేదు. ఘోష్ గారు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. అది కనుక వారు అర్థం చేసుకుంటే చెప్పాను. నేను ఒక్క బాంబులో చెప్పలేదు కానీ విధ్వంసం, ఎందుకంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ఆ శబ్దం గురించి చెప్తుందేమో అని అనుకున్నా. ఆ ఒక్క అంశం తప్ప నేను అన్నీ చెప్పాను, కోవిడ్ కూడా చెప్పాను. కాబట్టి రిటర్న్గా కూడా ఇచ్చాను. కాబట్టి ఒకవేళ వారు కనుక దాన్ని కన్విన్స్ అయితే ఈ విజిలెన్స్ వాళ్ళు సూచించినట్టుగా ఈ 17 మంది కూడా చర్య తీసుకునే అవకాశాలు ఉండవు. ఒకరిద్దరి మీద ఏమన్నా కొంత కామెంట్స్ చేస్తుండొచ్చు కానీ ప్రాసిక్యూషన్ జరపాలని మాత్రం పర్టికులర్గా హరీష్ రావు గారి మీద, కేసీఆర్ మీద ఉండనే ఉండదు.